రే జీవితంలో ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా తెలుస్తుంది. ఫ్రెండ్స్ డెమో అయితే చూసారు కదా, కార్పొరేటింగ్ విషయంలో నేను వెళ్ళిపెట్టాను. ఎందుకు పెట్టాను మీకు తెలుసు, అది ఎలా ఎక్కడ చూడగలుగుతుందో మీకు తెలుసు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియో అయితే చేశాను, చాలా అంటే చాలా బాగుంది, డిఫరెంట్గా అయితే మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి బా, అంతకు మించి ఏం లేదు. అలాగే కొత్తగా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే హ్యాండిల్ అయితే పెట్టుకోండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా అడగండి, మ్యాక్సిమం అయితే రిప్లై ఇచ్చాను. అలాగే మీకు నెక్స్ట్ వీడియో ఎలా కావాలనుకుంటున్నారు ఎడిటింగ్ ఒకసారి అయితే కామెంట్ చేయండి, మ్యాక్సిమం అయితే చేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఏం చేస్తారంటే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి. అలర్ట్ మోషన్ ఓపెన్ చేశాక ఇక్కడ ప్రాజెక్ట్ మీకు డిఫరెంట్గా అయితే ఈజీ అయిపోతుంది వీడియో. ఒకసారి అయితే ట్రై చేయండి. అప్పుడు ఇక్కడ వచ్చేసి మీ ప్రాజెక్ట్ ఇక్కడ వచ్చేసి మీకు బీట్ మార్క్ అండ్ షేక్ అయితే ఉంటుంది. మీరు ఫస్ట్ ఆఫ్ అయితే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు ఫాంట్ అనేది అడ్జస్ట్ మీకు సింపుల్గా అనేది వీడియో అనేది అయిపోతుంది. ఓకేనా, సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ మీకు ఫాంట్ అనేది చూసిన ఫాంట్ మీరు యాడ్ చేసేట్లేదు, వీటికైతే ఎఫెక్ట్ అయితే ఒకటి ఎఫెక్ట్ అయితే ఒకటి బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన ఫ్రెండ్స్, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫాంట్కి ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఎఫెక్ట్ అయితే కాపీ చేయాలి. అది ఎలా అనుకుంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆఫ్కి వెళ్ళి 3 డాట్ మీదకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేయండి. కాపీ ఎఫెక్ట్ వేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. కింద ఎఫెక్ట్ ఆఫ్కి వెళ్ళి 3 డాట్ మీదకి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. ఓకేనా, ఇలా అయితే వచ్చింది. మీరు అన్నిటికైతే ఫాంట్కి అయితే ఎఫెక్ట్ అయితే పెట్టారు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆఫ్కి 3 డాట్ మీదకి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. ఇలా అన్నిటికైతే మీరు పేస్ట్ అయితే చేసుకున్నారు. ఓకేనా, నేను కాస్ట్ అయితే తెచ్చాను, మీరు ఫుల్ అయితే చేసేయండి. ఓకేనా, నేను ఇంతవరకు అయితే ఎఫెక్ట్ అయితే పెడతాను, మీరు ఫుల్ ఎండ్ వరకు అయితే కూర్చోపెట్టాను కదా, మీకు ఇలా అయితే వచ్చింది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. ఫోటో ఎలా యాడ్ చేయాలనుకుంటున్నానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లస్ సెకండ్కి మీడియాకి వెళ్ళి ఫోటో మీరు ఎవరి మీద యాడ్ చేయాలనుకున్నా ఒక ఫోటో అయితే యాడ్ చేయండి. ఓకేనా, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అల్లు అర్జున్ సార్ అయితే ఫోటో అయితే యాడ్ చేసిన తర్వాత పైన 3 దాకా పెట్టి ఫుల్ కంపేర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఫుల్ కంపేర్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఈ బీట్ మార్క్ వచ్చి ఎక్స్ట్రా ఫాంట్ ఏమైనా ఉంటే ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా, తర్వాత ప్లస్ యాంగిల్కి తీసి మీడియంకి వెళ్ళి మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేయాలి. ఓకేనా, ఇలా ఫోటో యాడ్ చేసి తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఫాంట్ ఏమైనా ఉంటే ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా, ఇలా ఎండ్ వరకు అయితే ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా వచ్చినప్పుడు పైన 3 దాకా వెళ్ళి ఫుల్ కంపేర్ తీసుకోండి. ఓకేనా, మీకేమో అడ్జస్ట్ చేయలేకపోతే ఇక్కడ మూవీ అని కదా, మూవీ క్లిక్ చేసి ఇలా కిందకి జరుపుకోండి, మీకు అనేది అడ్జస్ట్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ ఏమంటే ఇక్కడ వేసుకోండి. మీకు ఎలా ఇప్పుడు వచ్చిందా ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా, దాని క్లిక్ చేయండి, అలా అయితే క్లిక్ అయిపోతుంది. తర్వాత రెండు వరకు అయితే ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. ఓకేనా, నేను రెండు వరకు అయితే యాడ్ చేస్తాను. ఫోటో యాడ్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి ఫోటో అనేది ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. కింద ఎఫెక్ట్ వెళ్ళి 3 దాకా వెళ్ళి కాపీ ఎఫెక్ట్ అయితే చేయండి. కాపీ ఎఫెక్ట్ అయిన తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో యాడ్ ఉంది కదా, దాని అయితే ఎఫెక్ట్ అయితే పెట్టేది. అదే అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫోటో క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ వెళ్ళి 3 దాకా వెళ్ళి పేస్ట్ చేసేయండి. ఇలా మీకు వీడియో అనేది సింపుల్గా అయిపోతుంది, ఏ కష్టం ఉండదు. ఓకేనా, సింపుల్ అంటే సింపుల్ ఉంది. అలాగే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్.
ఎండ్ వరకు అయితే చూడండి. వాచ్ ఓవర్ అయితే కొంచెం మాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ ఫోటో ఎఫెక్ట్ అయితే కొట్టుకోవాలి. దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ నుంచి కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ ఉంది కదా, సెకండ్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ అయితే పెట్టాలి. క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి 3 డాట్స్కి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. ఇలా అయితే వస్తుంది. తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 4 సెకండ్ కూడా వచ్చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్స్కి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ వేసేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత దీని అయితే ఫోటో క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్స్కి వెళ్ళి పేస్ట్ చేయండి. అలాగే ఇక్కడ ఉంది కదా, దీనికి కూడా కోవిడ్ లేకుండా దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్స్కి వెళ్ళి పేస్ట్ చేయండి. తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత 4.25 సెకండ్స్ కూడా చేసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్స్కి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ వేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, దాన్ని అయితే మీరు ఏం వచ్చింది సార్, దీన్ని యాడ్ చేసిన తర్వాత పక్కన ఇంకో ఫోటో ఉంది, దానికి ఎఫెక్ట్ అయితే కొట్టండి. దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్స్కి వెళ్ళి పేస్ట్ చేయండి. అలాగే ఇంకో ఫోటో ఇచ్చినారు కదా, దానికైతే కొడుతుంది. దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్స్కి వెళ్ళి పేస్ట్ చేయండి. తర్వాత మీరు బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. ఓకేనా. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఏం ఇచ్చినారో సేమ్ అదే కదా. ఇప్పుడు మీరు ఫస్ట్ వచ్చేసి 1.26 ఇక్కడ వచ్చేసి మీరు దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్స్కి వెళ్ళి కాపీ పెట్టేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు ఈ ఫోటోకి యాడ్ చేశారు కదా, అదే తర ఇక్కడ మీరు వచ్చేసి 40 సెకండ్స్ ఇక్కడ వచ్చేసి మీరు దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్స్కి వెళ్ళి పేస్ట్ చేయండి. తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సెకండ్స్ ఉంది కదా, దానికి 3.9 సెకండ్స్ ఇక్కడ వచ్చేసి మీరు దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్స్కి వెళ్ళి కాపీ పెట్టేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు 15.19 సెకండ్స్ వచ్చేసి మీరు దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి. ఓకేనా. ఇలా అయితే వచ్చింది. తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. లాస్ట్ అనేది ఏం జరుగుతుందా, దాని మీకు సింపుల్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి కాపీ పెట్టేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి. లాస్ట్ టైంకి వచ్చేసి మీరు దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి 3 డాట్స్కి వెళ్ళి పేస్ట్ చేయండి. ఓకేనా. నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయడం అందుకని చేయండి, సపోర్ట్ అయితే చేయండి. నేను ముందుకే మంచి వీడియోలు అయితే నేను ముందుకైతే తెచ్చాను. ఓకేనా. నెక్స్ట్ వీడియోకి అయితే మీరు వెయిట్ చేయండి. కొత్త వీడియో అయితే మేము ముందుకైతే వస్తాను. అలాగే మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కామెంట్ అయితే చేయండి. ఓకేనా. తర్వాత మీకు మర్చిపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది, బట్ ఇప్పుడు చెప్తున్నాను ఏమంటే, మీకు కాపీ రైటింగ్ విషయాల్లో నోట్లో పెట్టింది కదా, మీరు ఏమనుకోవచ్చు వీడు కాపీ రైటింగ్ పెడుతుంది, అదేం లేదు. కాపీ రైటింగ్ పెడితే మాకు కాపీ రైటింగ్ విషయం వచ్చింది, దాంట్లో అయితే నేను నోట్లో పెట్టాను. మీకు ఫుల్ స్క్రీన్ కావాలంటే మీకు టెలిగ్రామ్ ఛానల్ అండ్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇచ్చాను. అక్కడ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎక్కువ టెలిగ్రామ్ ఇచ్చాను. రెండింటిలో ఏదైనా ఒకటి ఇస్తాను, అక్కడ మీరు ఫుల్ స్క్రీన్ అయితే చూడండి. ఓకేనా. తర్వాత మీరు వీడియో అనేది అయిపోయిన తర్వాత పైన బాణం క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకేనా. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు కొత్త వీడియోతో మేము ముందుకే వచ్చాం.